హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 100వ భాగం. మనం ఒకసారి ఉదయానికి వద్దాం పదండి. మహిమ గారు అలా సోఫాలో కూర్చోగానే మీనాక్షి గారు, మాధవి గారు షాక్లో అలానే ఉండిపోతే మంజుల గారు సంతోషంగా అక్క అంటూ మహిమ గారి పక్కన కూర్చొని, అక్క ఇక నీకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికైనా మారిపోయి రుద్రకి తల్లిగా, బావగారికి భార్యగా ఏం చెయ్యాలో ఇప్పటికైనా బావగారు కూడా అన్నారు కదా అత్త మామూలుగా గెలుద్దామని. అంటే శక్తి చెప్పినట్టు ఆయన వినటానికి ఒప్పుకున్నారు. మరి నువ్వు కూడా ఒప్పుకున్నావా అని అడిగింది. అప్పటికే ఆనంద్ గారు జరిగిందంతా కలలా అనిపిస్తూ ఉంటే మహిమ గారి నిర్ణయం కోసం చూస్తూ ఉంటారు. మహిమ గారు కన్నీళ్లతో మంజుల గారి వైపు చూస్తూ గట్టిగా హత్తుకొని, ఇన్నాళ్ళు ఆయన నన్ను పట్టించుకోకపోయేసరికి డబ్బు మీద వ్యామోహం పెరిగి రుద్రని కూడా వదిలేసి డబ్బుంటే చాలు అనుకున్నాను. కానీ శక్తిని చూశాకే అర్థమైంది భర్త ప్రేమ లభిస్తే ఎంత సంతోషంగా ఉంటారనేది. డబ్బు లేకపోయినా భర్త ప్రేమ లభిస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు అని నిరూపించింది. నా కొడుకు బంగారం, అందుకే తన భార్యని తన ప్రాణంగా చూసుకుంటున్నాడు. అందుకే అందరికీ ఆ అదృష్టం దొరకదు. వాళ్ళిద్దరినీ అంత అన్యోన్యంగా చూసిన దగ్గర నుంచి నేనెందుకు నా భర్తతో అలా లేను అని అనిపించేది. అప్పటి నుంచి చిన్న ఆశ విక్రమ్ గారు కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారో ఏమో అని. ఇన్నాళ్ళు అది జరిగింది. మరి ఇప్పుడు నేనెందుకు ఆయన చెప్పిన మాటని కాదంటాను మంజుల. ఇప్పటి నుంచి నేను కూడా ఆయన చెప్పినట్టే చేస్తాను అని మంజుల గారిని వదిలేసి అన్నారు. ఆనంద్ గారు అప్పటి వరకు ఒగ్గబెట్టుకున్న ఆనంద బాష్పాలు ఇక ఆగనంటూ చెంపల మీద జారి, ఇన్నాళ్ళకి శక్తి వల్ల ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి అని సంతోషంగా శక్తిని మనసులోనే పొగిడేశారు. శరత్ గారు ఆయనని చూసి నాన్నగారు అంటూ ఆయన పక్కన కూర్చొని కన్నీళ్లు తుడుస్తూ, ఏంటిది నాన్నగారు అని అడుగుతుంటే, ఏమీ లేదు శరత్, ఇవి ఆనంద బాష్పాలు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంతోషం తిరిగి శక్తి రూపంలో వచ్చిందనిపిస్తుంది నాకు. తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అన్నీ చక్కదిద్దుకుంటున్నాయి అని అన్నారు. ఆ మాటకి మీనాక్షి గారు మూతి తిప్పుకుంటే మాధవి గారికి ఎక్కడో ఒక చోట అది నిజమే అనిపించింది. మంజుల గారు సంతోషంగా, అవును మావయ్య గారు, శక్తి వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. తను మన ఇంటి మహాలక్ష్మిలా మన ఇంట్లో అడుగుపెట్టింది అని అన్నారు. శరత్ గారు కూడా అదే మనసులో అనుకున్నారు. సమన్వి, మహి సంతోషంగా వాళ్ళని చూస్తూ ఆ ఎమోషనల్ సీన్ నుంచి బయటికి తీసుకురావాలని, మమ్మీ ఇప్పుడు వేణు బావని పిలిపించి బావ చేత నా ప్రేమ విషయం చెప్పించనా అని అడిగింది. ఇప్పుడు కాదు, రేపు. ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు. అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళక 3 days అవుతుంది. ఇలా అయితే నీ చదువు అటకెక్కేస్తుంది అని మంజుల గారు సీరియస్గా చెప్పి మహి వైపు చూస్తూ, ఈరోజు ఆఫీస్కి నువ్వు వేణు చూసుకోండి, రుద్ర బయటికి వెళ్ళాడు కదా అని చెప్పి ఇద్దరిని పంపించేశారు. మీనాక్షి గారు, శివరాం గారు రూమ్లోకి వెళ్ళాక, చూసారా అండి ఆ శక్తిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తున్నారో. అసలు అది వచ్చాకే కదా మన కూతురి జీవితం ఇలా మారిపోయింది. రాత్రి చూసారా, అసలు దాని ఒంటి మీద ఎలాంటి చీర ఉందో. అది కనీసం ఒక 1000 రూపాయలు కూడా ఉండదు. ఎప్పుడైనా మన కూతురు అంత తక్కువ డ్రెస్ వేసిందా? మినిమం 5000 6000 ఉండే డ్రెస్ వేసింది. ఇప్పుడు 500 పెట్టి చీర కొనుక్కునే రేంజ్కి పోయింది. ఇదంతా ఆ శక్తి వల్ల కాదా? ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి శక్తి వల్ల ఆనందాలు వచ్చినా మనకి మాత్రం ఎక్కడి లేని బాధ మాత్రం వచ్చింది. అందుకే నాకు ఆ శక్తి అంటే అసహ్యం
అని కోపంగా అన్నారు. నాకు కూడా అని మీనాక్షి గారికి వంత పాడారు శివరాం గారు. అలా ఆ కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం టైంలో ఆల్రెడీ శక్తి కోసం చేసిన వంటలన్నీ ఉండటంతో అందరూ అవే తినేశారు. మహిమ గారు విక్రమ్ గారితో మాట్లాడటానికి ట్రై చెయ్యాలి అనిపించినా మళ్ళీ అనవసరంగా విక్రమ్ గారు కోపం తెచ్చుకుంటారేమోనని వదిలేసింది. రుద్ర శక్తి వచ్చాక ఇల్లంతా సైలెంట్గా ఉండటం చూసి ఏమైంది అని శక్తి ఆలోచిస్తూ ఉదయం తను చెప్పిన మాటలు విక్రమ్ గారు మహిమ గారు పట్టించుకున్నారా లేదా, అసలు కన్సిడర్ చేశారా లేదా అని ఇంటికి వచ్చాక ఆలోచించటం మొదలు పెడితే రుద్ర శక్తి ఏం ఆలోచిస్తుందో అర్థమై స్వీటీ అనవసరమైన విషయాలు మనసుకి తీసుకోకని చెప్పాను కదా అని సీరియస్గా చెప్పి తన చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చిన మంజులు గారు వాళ్ళు రూమ్లోకి వెళ్ళటం చూసి వచ్చేసారా అనుకుని వంట ప్రోగ్రాంలో బిజీ అయిపోతే మహిమ గారు కూడా మంజుల గారితో జాయిన్ అయ్యి రుద్రకి శక్తికి ఏమేమి ఇష్టమో అవి ఆవిడ వండుతా అని అనగానే మంజుల గారు సంతోషంగా ఒప్పుకొని ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎన్నో ఏళ్ల తర్వాత వంటగదిలో తమ ప్రావీణ్యం చూపించలేక ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంత వాడాలో గుర్తురాక తర్జన పడుతున్న సమయంలో మంజుల గారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలా ఇద్దరూ కలిసి వంట ప్రోగ్రాం ఒక 1:30 కల్లా కంప్లీట్ చేసి 8:30 కల్లా అన్నిటినీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చారు. అలా కూడా అప్పటికీ కూడా ఎవరి రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో మంజుల గారిని అందరూ పిలుస్తానని చెప్పి అందరి రూమ్లోకి పిలిచి రుద్ర రూమ్కి వెళ్ళి పిలవగానే డోర్ తీసిన రుద్ర వైపు చూస్తూ, ఈరోజు అన్నీ మీకిష్టమైన వంటకాలే చేయించాను రుద్ర, నీకు ఖచ్చితంగా నచ్చుతాయి, నాకు నమ్మకం ఉంది, కాబట్టి లేట్ చేయకుండా వచ్చేయండి, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని సంతోషంగా చెప్పి వెళ్ళిపోయారు. రుద్ర అయోమయంగా వెళ్తున్న మంజుల గారి వైపు చూస్తూ, ఎప్పుడూ లేనిది పిన్ని ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, బహుశా వేణు తన ప్రేమని ఒప్పుకున్నాడేమో అని అనుకుని లోపలికి వెళ్ళేసరికి శక్తి చీర కట్టుకుంటూ ఉంటే, ఏంటి స్వీటీ ఈరోజు శారీ కట్టుకుంటున్నావు అంటూ తనని వెనక నుంచి చుట్టుకొని మెడ మీద ముద్దులు పెడుతూ అడిగాడు. శక్తి రుద్ర వైపు తిరిగి హత్తుకొని, అంటే నేను మీవే కదా వేసుకుంది, కిందకి అవి వేసుకుని వెళ్తే అంత బాగుండదు, అయినా డైలీ నేను ఈ టైంలో శారీనే కదా కట్టుకుంటుంది, ఈరోజు ఎందుకు కొత్తగా అడుగుతున్నారు అని రుద్ర గుండెల మీద వేలితో సున్నాలు చుడుతూ అడిగింది. రుద్ర శక్తి వేలిని పట్టుకొని మునిపంటితో కొరికి కొంటెగా శక్తి వైపు చూస్తూ, అంటే నువ్వు ఇప్పుడు బర్త్డే బేబీవి కదా, బర్త్డే బేబీస్ ఎవరైనా శారీ కట్టుకుంటారా, మరి నువ్వు శారీ కట్టుకుంటున్నావు అది కూడా నా ముందు, అందుకే అడిగాను అని కొరికిన చోటే ముద్దు పెట్టి అడిగాడు. చీ పోండి రుద్రగారు, మీరు రోజు రోజుకి మరీ అల్లరివాడైపోతున్నారు అని సిగ్గుపడుతూ రుద్ర నుంచి దూరం జరిగి చీర తీసుకొని కట్టుకుంటూ ఉంటే, అరే నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేస్తావేంటి, ముందు నాతో మాట్లాడు అంటూ శక్తి చేతిలో చీర పట్టుకొని లాగటానికి చూస్తే శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ, ఆల్రెడీ అత్తయ్య వచ్చి పిలిచి వెళ్ళారు, ఈరోజు మొత్తం బయటే ఉన్నాము, కనీసం కొంచెం టైం అయినా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా, మీరు మీ అల్లరి ఆపండి, డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చాక మీ ఇష్టం అని చెప్పి రుద్ర చేతిలో శారీ లాక్కొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని వాష్రూమ్లోకి తోసింది. వాష్రూమ్లోకి వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ బయటికి వచ్చి శక్తి నడుం మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇది నన్నెప్పుడు టెంప్ట్ చేస్తూనే ఉంటుంది, దీన్ని చూశాక అస్సలు ఆగబుద్ధి కాదు అని మునిపంటితో కొరికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే శక్తి సిగ్గుపడుతూ నవ్వుకుంటూనే శారీ కట్టుకుంది.
రుద్ర కూడా ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకొని ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళేసరికి అందరూ అప్పటికి హాల్లో సమావేశమై ఉండటంతో సమన్వి, మహి, శక్తి రాగానే వదిన ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పండి అని ఎగ్జైటింగ్గా అడిగారు. శక్తి సంతోషంగా తను వెళ్ళిన ప్లేస్ వరకు మాత్రమే చెప్పి రుద్ర ఆశ్రమం రన్ చేస్తున్నాడని మాత్రం చెప్పకుండా నా లైఫ్లో ది బెస్ట్ బర్త్డే అంటే ఇదే మహి. డబ్బున్న వాళ్ళు బర్త్డే పార్టీస్ అంటూ ఆ పార్టీల కోసం లక్షలు లక్షలు పోసి వేస్ట్ చేసే కంటే ఇలా అనాథలకి 4 ముద్దల అన్నం పెడితే ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటారు కానీ పక్కనే ఆకలికి అలమటిస్తూ ఉన్న మనిషిని మాత్రం చూడరు అని అంది. అది అయితే నిజమే వదిన. ఈ రోజుల్లో అందరూ అలానే ఉన్నారు. వాళ్ళ గొప్పలు చూపించుకోవటానికి పార్టీలు అంటూ డబ్బులు ఖర్చు చేస్తారే తప్ప అమ్మ ఒక ముద్ద పెట్టు అని అడిగిన ఒక అనాథని చీప్గా చూసి లేదని బయటికి తోసేస్తారు. అందులో నా అన్నయ్య, నా కుటుంబం మాత్రం లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని మహి సమన్వి ఎమోషనల్గా అంటే, చాలు చాలు, ఈరోజు మరి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ముందు పదండి, మళ్ళీ వంటకాలు చల్లారిపోతాయి అని మంజుల గారికి తమ పిల్లల ఆలోచనలు లోపల గర్వంగా ఉన్న బయటికి చిరుకోపం ప్రదర్శిస్తూ అంటే అందరూ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే మీనాక్షి గారు మూతి తిప్పుకుంటూ చెప్పొచ్చిందమ్మా. ఏమగారు కూడా ఒకప్పుడు అనాథ అని మర్చిపోయిందేమో అని మనసులో అనుకొని బయటికి అంటే ఎక్కడ రుద్ర చంపేస్తాడేమో అని భయపడి వాళ్ళ వెనకే నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చున్నాక మంజుల గారు, మహిమ గారు ఇద్దరూ కలిసి వడ్డిస్తూ ఉంటే ఫస్ట్ టైం మహిమ గారు ఇంట్లో మనిషిలా ఇంటి పనుల్లో పాలు పంచుకోవటం అందరికీ ఆశ్చర్యంగా ఉన్న రుద్ర, శక్తికి తప్ప జరిగింది మిగిలిన వాళ్ళకి తెలియకపోవటంతో వాళ్ళిద్దరూ ఇంకా షాక్ అయ్యారు. కానీ రుద్ర వెంటనే తేరుకొని తనకి ఎందుకన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే శక్తి మాత్రం ఆశ్చర్యంగా మహిమగారు తిరిగే వైపే కళ్ళని అప్పగించేసింది. అలా మహిమగారు రుద్ర దగ్గరికి వచ్చి వడ్డిస్తూ ఉంటే రుద్ర చేయి అడ్డం పెట్టి, స్వీటీ, నువ్వే నాకు వడ్డించు, వేరే ఎవరో పెడితే నాకు నచ్చదని తెలుసు కదా అని సీరియస్గా అన్నాడు. Thank you for listening and please like, share, comment and subscribe.